అయితే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదమేమీ లేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన రక్షకుడా స్తోత్రాలు. కొద్ది నిమిషాలు సమయం ఉంటుండగా జీవము గల మీ మాటలు వినాలని ఆశతున్నాము. వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడి ఏవైనా లోపముగా ఉంటే దిద్దుకొని సరిచేసుకొని మీ సన్నిధిలో సాగిపోవుటకు కృపజూపమని ప్రార్థన చేయుచున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, నిద్రమత్తున ఆయాసను దూరపరచుదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవగ్రంథంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు పథ్యం పెడతాడు. పథ్యాన్ని పాటిస్తే దేవుడు ఎంత దూరమైనా నడిపిస్తాడు. పథ్యాన్ని పాటించకపోతే, ఆ పథ్యాన్ని అంగీకరించకపోతే దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలని అక్కడ ఉంచుతాడు. అందులో ములాజేం లేదు దేవునికి. దేవుని దగ్గర పోయి ఏమోలేనాయనా అని ఇంకొకరు పోయి సర్ది చెప్పనికి కూడా లేదు. భూమి మీదనైతే సంసారానికి కాపురానికి పోతే ఏమోలే కొడక, ఎటన కట్ట సర్దుకొని పోనైనా, ఎటన కట్ట పోనైనా, మేము పెద్దోళ్ళము అనుభవించి చెప్తున్నాము. ఇప్పుడు భంగమైనావురంటే జీవితాంతం భంగమవుతావు, జాగ్రత్త అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడి ఎట్టునో కట్ట సాగనంపుతుంటారు భూమి మీదనైతే. కానీ దేవుని దగ్గర అలాంటిది ఉండదు. దేవుని దగ్గర దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము గలవాడు. ఆయన మనము భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ఆయనకు లోబడి జీవించినట్లయితే ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. అది ఎంతటి సమస్య అయినా సరే దేవునికి అసాధ్యమైంది ఏది లేదని రాయబడింది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనుషులకు అన్ని సాధ్యాలే, అసాధ్యమే మనుషులకు అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని రాయబడింది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మనము ఎంత లోబడి, ఎంత విధేయత కలిగి, ఎంత దేవునికి అనుకూలంగా ఉంటామో దేవుడు కూడా అంతగా మన దగ్గరికి వస్తాడని రాయబడింది. హెచ్చించుకొన్నళ్ళ కాడ, డంబం కొన్నళ్ళ కాడ, గర్వంగా మాట్లాడినళ్ళ కాడ వాళ్ళ దగ్గర ఉండడు దేవుడు. ఎవరి దగ్గర ఉంటాడు? ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది: మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. దీన మనసు గలవారి యొద్ద వినయము గలవారి యొద్ద దేవుడు నివసిస్తున్నాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఎవరి దగ్గర? దీన మనసు కలిగిన వాళ్ళ దగ్గర, వినయము కలిగిన వాళ్ళ దగ్గర, గర్వంగా మాట్లాడటం వాళ్ళ దగ్గర కాదు దేవుడు ఉండేది. నన్ను మించినోడు లేడు, నేను వీరుణ్ణి సూర్యుడిని అంటే దేవుని దగ్గర పనికి రావు అవన్నీ. ఒకడున్నాడు బైబిల్లో, దేవుని ఎదుట పరాక్రమశాలి అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు అతడు? దేవుని ఎదుట పరాక్రమశాలి, పరాక్రమశాలి అయిన వేటగాడు. ఎవరు? నిమ్రోదు. దేవుని ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడు అని చెప్పి రాయబడింది. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయంలోనే రాయబడింది. కాబట్టి గ్రంథంలో చూస్తూ ఉన్నాము, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద ఎవరున్నారు? దేవుడున్నాడు. వినయం అంటే తెలుసు కదా. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన శరీరధారిగా ఉన్న దినములలో అంటే యేసుక్రీస్తు కన్నీటితోనూ రోదనతోనూ పరలోకపు తండ్రికి ప్రార్థన విజ్ఞాపన యాచనలు చేసెను. ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి శ్రమపడి విధేయత నేర్చుకొనని రాయబడింది. విధేయత ఎట్లొచ్చాది? శ్రమల ద్వారా వస్తుంది. ఏ శ్రమలు రాకపోతే, ఏ శోధనలు రాకపోతే, ఏ కష్టాలు రాకపోతే, ఏ సమస్య రాకపోతే, ఇబ్బంది రాకపోతే, ఏ బాధ లేకపోతే వాళ్ళకు విధేయత ఉండదు. దేవునికి అవిధేయులైతారు, విధేయత ఉండదు. బైబిల్లో దేవుడు అంటాడు, తండ్రి శిక్షింపని కుమారుడు తన తండ్రికి కానీ తల్లికి కానీ ఏం తెచ్చాడు? అపకీర్తి తెస్తాడు. బెత్తము వాడే కుమారుడు ఘనత తెస్తాడని రాయబడింది. తండ్రి ఏం వాడాలి? బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే ఏమవుతుంది? అపకీర్తి వస్తుంది. అదే రాయబడింది. రాజులు 1వ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో దావీదు అక్కడ వృద్ధాపములో ఉన్నాడు. అప్పుడు నేనే రాజును అవుతా అనుకున్నాడు. హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అనేవాడు నేనే రాజును అవుతా అని చెప్పి 50 మంది తుంటరోళ్ళ స్నేహితుల విల్లంపి గాడిదల మీద కూర్చోబెట్టి ఊర్లల్లో తిరుగుతున్నాడు. ఊర్లల్లో తిరిగి ప్రచారం చేసినాడు. తెలుసు కదా ప్రచారం ఎందుకు చేస్తున్నాడంటే, నేనెవరో నన్ను చూడండి, ఒకసారి నాకు వెళ్ళి చూడర్రి, నేను అదోనియా, నా పేరు దావీదు కుమారుడను, నేనే రాజును అవుతానని చెప్పి దండోర ఇచ్చుకున్నాడు. ఈ చెవున ఆ చెవున బట్టి దావీదుకు తెలిసింది, పలానోడు గాడిదల మీద 50 మందిని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడయా నీ కుమారుడు, ఏం మన సంగతి తేల్చావా లేదని అడిగినారు. అడిగితే దావీదు ఏమన్నాడంటే, అతడు నొప్పి పడతాడేమో బాధపడతాడేమో అని పిలిపియలే, ఏమన్నా చేసుకొని అని చెప్పి గాలికి వదిలిపెట్టినాడు. ఎవరు? దావీదు. ఎవరిని? అదోనియాను. ఈడేం చేసినాడు? మట్టసంగా రాజు దగ్గరకు వచ్చేటోళ్ళనల్లా ఇక రారి అని పిలిపించుకొని, మీకు న్యాయం చేస్తా, నేనే రాజునయ్యేది, ఆయన ముసలైన అయిపోయినాడు, వృద్ధాపం వచ్చింది, కళ్ళు కనపడడం లేదు, నేనే రాజునైతండేది, మీకు న్యాయం చేయాలంటే నా దగ్గరికి రండి అని చెప్పి అందరిని పిలిచి వాళ్ళతో ప్రేమతో ముద్దు పెట్టుకొని వాళ్ళని సాగనంపినాడు. 1 నెల 2 నెలలు ఉన్నాక తానే రాజునని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడు. విందు ఏర్పాటు చేసినాడు. అప్పుడు కూడా ఈ నోట ఆ నోట పడి మొత్తం మీద ఎవరికి తెలిసింది? తామే తెలిసింది. అప్పుడు బస్తేబా పోయి, నాతాను ప్రవక్త పోయి, సాదోకు అనే యాజకుడు పోయి, ఏమయ్యా నీ తదనంతరము రాజు కావాల్సింది ఎవరు? సొలొమోను కావాలి. కానీ సొలొమోను కంటే ముందు పలానోడు డిక్లేర్ చేసుకున్నాడు అదోనియా అనేవాడు, ఏంటి ఇది పరిస్థితి అన్నప్పుడు వెంటనే దావీదు ఈరోజే సొలొమోను రాజుగా చేస్తానని చెప్పి అక్కడ నాతాను ప్రవక్త, తర్వాత అక్కడ సాదోకు అనే యాజకుడు, బెనయ అనేటువంటి
ఆ యొక్క సైన్యాధిపతి వీళ్ళందరినీ పిలిపించి అందరి ఎదుట అభిషేకం చేసి తైలము పోసి అతన్ని రాజుగా డిక్లేర్ చేసినారు. ఎవరిని? సొలొమోను. ఇప్పుడు నొప్పి పడతాడు, బాధపడతాడు, ఇబ్బంది పడతాడు అని వదిలిపెట్టినాడు చూడు అదోని అనేవాడిని. వాని ప్రాణాలకు ఏమొచ్చిందంటే ఇప్పుడు ముప్పు వచ్చింది. తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజుడు అని రాయబడింది. శ్రమలు రాలే, మాకు ఇబ్బందులు రాలే, సమస్యలు రాలే అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో దుర్బీజులు అని రాయబడింది. అంటే దుర్బీజం అంటే మంచి విత్తనం కాదు, చెడ్డ విత్తనము అని. మంచి విత్తనము మంచి నేలలో 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు, 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు ఫలిస్తుంది. మంచి విత్తనం అన్నాడు. దుర్బీజము అంటే చెడ్డ విత్తనము అని. కాబట్టి దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఈ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నాడు. యేసుప్రభుని నమ్ముకొనిళ్ళకు నమ్మిన వాళ్ళకు ఆశ అంతా, వాళ్ళ ఉద్దేశం అంతా ఎక్కడ ఉండాలా? ఇప్పుడు భూమి మీద కొందరు అంటూ ఉంటారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంతా చూసినామన్నా అయిపోయింది, ఇంకేం లేదు, అంతా అయిపోయింది, దేవుడు ఎప్పుడు పిలిచి అప్పుడు పోవాలని ఉన్నాము అంటారు కొందరు. బాగా మెత్తమన్యులు ఆ మాట అంటారన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు అన్నాడు. ఇప్పుడు వృద్ధాపం వచ్చినాక మంచి ఒక బిర్యానీ పెట్టినా ఏం పెట్టినా పనులు పోయిన వాళ్ళకు బిర్యానీ పెడితే ఎట్లుంటుంది? తింటారా? ఎముకలు కొరుకుతారా? ఏమైంది? యవన ప్రాయంలో ఉన్నప్పుడు అదంతా బలము, దాని సారము మింగాల నమ్మలాల. వృద్ధాపం వచ్చినాక ఏమవుతుంది? ఇంకా ఎముకలు కొరకలేరు, ఏమి లేదు. అయిపోయిన తర్వాత సారం పోయిన తర్వాత నేను వీరుణ్ణి సూర్యుడిని అంటే కుదరదు. ఇదే అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. బైబిల్లో యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఆలోచన ఎక్కడుందంటే పరలోకం మీద ఉంది. వాళ్ళ ఉద్దేశం ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. ఈడ కూర్చున్న మన ఆలోచన, మన మనస్సు ఎక్కడ పారాడుతూ ఉంది? భూమి మీద. ఈడ కూర్చున్నాం, రేపు ఎవరికి పని పోవాలి, ఎక్కడ బుడలేరుకనికి పోవాలా, ఎవరి పొలంలోకి పోవాలా, ఎన్ని తెచ్చుకోవాలా, ఎవరెవరికి పంపాలా, ఈరోజు ఏం వండుకోవాలా, ఏమి తినాలా, ఏమి తినాలా, ఇదే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, కాలచక్రం జరిగిపోతూ ఉంది. కానీ బ్రతికిన దినాలన్నిటికీ దేవుని దగ్గర ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. గంటలకు చెప్పాల్సిందే దినాలకు లెక్క చెప్పాలా. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎన్ని రోజులు నా మందిరంలో కూర్చున్నావు, ఎంతసేపు నా సన్నిధిలో సమయం గడిపినావు, ఎంతసేపు వాక్యం చదివినావు, ఎంతసేపు ప్రార్థన చేసినావు, ఇదంతా కూడా రిజల్ట్ ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నువ్వు లోకములో గడిపినావా, కాలక్షేపం చేసినావా, వ్యవహారం చేసినావా, వృధాగా సమయం గడిపినావా, ఈ సమయానికి కూడా దేవుని దగ్గర ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి. మానవులను దేవుడు బ్రతికిస్తున్నాడు భూమి మీద అంటే ఒకరోజు ఏం చెప్పాలంటే లెక్క చెప్పాలా. కాబట్టి భక్తులు ఏమన్నారంటే, అబ్రహాము పునాదులు కలిగిన పరలోక పట్టణం మీద మనసు పెట్టుకున్నాడంట. దేవుణ్ణి ఎప్పుడు చూడాలా, దేవుడు ఎట్లుంటాడు, ఆయనను ఎట్లా చూడాలా, ఆయన మహిమ ఏంటి, ఆయన తేజస్సు ఏంది, ఆయన ఘనత ఏంది, పరలోకంలో దేవదూతలు ఎట్లున్నారు, అక్కడ దేవాలయం ఎట్లుంది, అక్కడ జీవజల నది ఉంది, జీవవృక్షం ఉంది, అక్కడ బంగారం ఉంది, అక్కడ 12 రకాల ముత్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, పుష్యరాగం ఉన్నది, వైడూర్యం ఉన్నది, కెంపు ఉన్నది, మాణిక్యం ఉన్నది, రత్నం ఉన్నది అని చెప్పి ప్రకటన గ్రంథంలో చాలా పేర్లు ఇచ్చినాడు.
చాలా పేర్లు ఇచ్చినాడు. ఎప్పుడన్నా ఆ పెళ్ళిళ్ళప్పుడో ఎప్పుడన్నా ఉంగరమో ఏదన్నా కొననీకని పోతే వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఇది పచ్చ, ఇది రత్నము, ఇది వైడూర్యము అని చూపిస్తా ఉన్నారు. వజ్రాలతో చేసినట్టు డైమండ్స్తో చేసిన నక్లీస్లు, గొలుసులు చూపిస్తున్నారు చందన బ్రదర్స్లో. అవి ఎవరు కొంటారు? డబ్బున్నోళ్ళు కొంటారు. ఏదో చిన్నది 2 గ్రాములు 3 గ్రాములు కొన్ని పోయిన వాళ్ళు అంతలాంటివి కొంటారా? కొనలేరు. వాళ్ళు అంటా ఉన్నారు, ఇది చూడు, ఇది వైడూర్యం అంటున్నారు, ఇది కెంపు అంటున్నారు. బైబిల్లో రాయబడినటువన్నీ కూడా షాపులు పెట్టి అమ్ముతా ఉన్నారు. కానీ దేవుడు తన పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాడా? పరలోకములు ఇవన్నీ ఉచితం. పునాదులు వేసినాడని రాయబడింది. ఒక్కొక్క పునాది ఒక్కొక్క ముత్యముతో వేయబడిందని చెప్పి రాయబడింది. అక్కడ ఉన్నటువంటి గదులు రత్నములతో, వైడ్యూర్యముతో, కెంపుతో, మాణిక్యముతో, పుష్యరాగముతో అని చెప్పి రాయబడింది. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు దేవుడు. కాబట్టి పైనున్న వాటిని వెదకండి అంటున్నాడు. కానీ మన మనసు అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే, మనమంతా మట్టిలో నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి మన మనసు అంతా మట్టిలోనే ఎతుకుతూ ఉంటాం, మట్టి మీదనే ఎతుకుతూ ఉంటాం, భూమి మీదనే పారాడుతూ ఉంటుంది మన మనసు. కానీ ఈ మట్టి ఘటాలలో దేవుడు ఏం పెట్టినాడు? మహాదైశ్వర్యం ఉంచినాడని రాయబడింది తిమోతి పత్రికలో. మట్టి ఘటాలలో ఏం పెట్టినాడు? మహాదైశ్వర్యం పెట్టినాడు. ఈ మహాదైశ్వర్యాన్ని దేవుడు తన ఆత్మని ఇచ్చినాడు, తన వాక్యాన్ని ఇచ్చినాడు, మన హృదయంలో ఉంచినాడని చెప్పి రాయబడింది. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి నోట ఏమి రాకూడదు? ఇడేమంటున్నాడు 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపపడుడు కానీ పాపము చేయవద్దు. ఎఫెసీ పత్రికలో కోపపడుడు కానీ పాపము చేయవద్దు. ఒకవేళ మీకు కోపం వచ్చిందంటే సూర్యుడు అస్తమించే లోపల, సూర్యుడు ఉదయించే లోపల పోవాలా. ఈ రోజున్న కోపం రేపు పెట్టుకోకూడదు, రేపటి వరకు ఉండకూడదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదని రాయబడింది. తన కోపమే తన శత్రువు, కోపమే శత్రువు. ఏమో ఆయనతో ఎవరు మాట్లాడరు, అక్కతో ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే, అబ్బో ఆమె కోపస్తురాలు, ఆమె కోపపడుతుంది. కోపము ఉన్న వాళ్ళ జోలికి పోయి మాట్లాడితే వెంటనే కోపపడతారు. వాళ్ళ జోలికి ఎవరు పోరు, కోపం ఉన్న వాళ్ళ జోలికి ఎవరు వారు. ఆ కోపానికి ఇప్పుడు పెట్టిందంటే వాళ్ళకు బీపీ ఎక్కువ అని, వాళ్ళకి వెంటనే బీపీ పెరిగిపోతుంది. అందుకే ఇక్కడ వాక్యములు అంటాడు, కోపము మానుకోండి అన్నాడు. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనంలో ఏమనుందంటే, దేవుని కోపము నిమిషం మాత్రం ఉండును అన్నాడు. దేవుని కోపం ఎంత ఉంటుందంట? నిమిషం మాత్రం ఉంటుంది. మన కోపం బతికినంత కాలం పెట్టుకుంటాం. పగ, ద్వేషము, అసూయ బతికినంత కాలం పెట్టుకుంటాం. అవి దేవుని పిల్లలకు తగవు అని రాయబడింది. తర్వాత ఆగ్రహము, కోపం ముదిరితే ఆగ్రహం అవుతుంది. ఆగ్రహము కట్టలు తెంచుకొని వస్తుంది అంటారు. ఏం తెంచుకొని? కట్టలు తెంచుకొని వస్తుంది కోపము. మడవ వేసింటాము, పైనుంటి నీళ్ళు వచ్చినాయి, పొలపు వచ్చినాయి అనుకో, మడవ ఏమవుతుంది? తెగిపోతుంది. అంటే పైనుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చేసరికి వేసిన మడవ కొట్టుకొని పోతుంది. అట్లనే కోపము 10 ఎంతలైందనుకో ఆగ్రహం అవుతుంది. రాజు నెబుకద్నెజర్ రాజు శద్రకు, మెషకు, అబేద్నెగోలను అగ్నిగుండం లేచినాక ఆయన ఆగ్రహము తెచ్చుకొని కోపం రెట్టింపయ్యి అగ్నిగుండాన్ని ఏం చేసినాడు? 7 అంతలు పెంచినాడు. 7 అంతలు పెంచరన్నాడు. పెంచడం అంటే అర్థమవుతుందా మీకు? పెంచడము, తగ్గియడం. బీపీ పెంచడం, బీపీ తగ్గియడం. బీపీ పెరగాలంటే ఏం చేయాలా? బాగా కొట్లాడాలా, బీపీ పెరుగుతుంది. తగ్గాలంటే సైలెంట్ మౌనంగా ఉండాలి, ఏముండదు, బీపీ ఉండదు, ఏముండదు. ఇంకొకటి, టెన్షన్ పడితే ఏమొస్తుంది? మనుషులకు టెన్షన్ ఉంటుంది కొందరికి. అంటే దడ తీసుకునేది. మా ఇంట్లో ఒక మంది, అన్నా ఎక్కడున్నావన్నా, నేను కోటపాట్ల ఉన్నా,
దడ తీసుకునేదన్నా. దడ తీసుకునేది ప్రార్థన చేసురా అంటుంది. నీకెప్పుడు వచ్చండేదేలే అని చెప్పిన. ఒకరోజు అయితే ఏదో అనుకోవచ్చు, ఇంకా బతికినంత కాలం దినం మార్చి దినం దడ వచ్చింది ప్రార్థన చేసురా అంటది. ఎప్పుడు ఇదే పని. దడ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొకటి వచ్చాది, దురాత్మ కూడా వచ్చాది. దురాత్మ వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నావు అంటది నన్ను. దురాత్మ వస్తానే ఎక్కడి నుంచి వచ్చినావంటే పుసులూరు నుంచి వచ్చిన అంటది. ఏం పేరు అంటే నా పేరు శాంతి అంటుంది. మరి శాంతి అయితే నీకేం కావాలి? మనశ్శాంతి కావాలని అడిగిన. నీకేం కావాలంటే మనశ్శాంతి లేదంట. పేరు శాంతే కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు. నేను పలాని బజార్లో నుండి వచ్చినాను, పలాని ఊర్లో నుండి వచ్చినా అని చెప్తే నీళ్లు చల్లి ముఖం మీద చల్లి యేసు ప్రభువుని గద్దిస్తే పోతుంది. మళ్ళా 10 నిమిషాలు ఉన్నాక మళ్ళీ వచ్చింది. ఏం మళ్ళీ వచ్చినావంటే పని నుండి వచ్చినలే అంటుంది. దురాత్మ కూడా ఏం చెప్తుంది? పని నుండి వచ్చిందంట. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక వ్యక్తి అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు స్కూటర్ మీద. స్కూటీ సడన్గా కింద పడింది. వీడు పక్కన పడినాడు రోడ్డు మీద. స్కూటీ దానికే అదే పోతుంది. అటు రాసినాడు దయ్యం డ్రైవింగ్ చేసుకుని పోయిందంట. దేన్ని? స్కూటీని. నిజంగానే కెమెరాలో చూపించినాడు అది. కొందరు ఇండ్ల ముందర బండ్లు పెట్టుకొని ఉన్నారు, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్, మామూలు కార్లు అట్లాంటివి పెట్టుకొని ఉన్నారు. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి ఇండ్లకు రాత్రిల పూట. ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ అదే స్టార్ట్ చేసుకొని అదే పోతుంది, రోడ్డమ్మటి పోతా ఉంది. అంటే ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ దురాత్మ శక్తులు అంటారు. ఆకాశం మండలం కింద ఉన్న దురాత్మల శక్తుల సమూహం అని రాయబడింది. సేన అనేవాడు ఎంతమంది అంటే వాళ్ళు, మేము పెద్ద సమూహమయా. ఏం పేరు చెప్పాలి నేను? నా పేరు సేన అంటే మేము అనేకులం అన్నాడు. ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉన్నదని రాయబడింది. ఇవన్నీ చూసే భయం అవుతుందా కాదా? ఒకటి పెద్ద ఆఫీస్ ఉంది, ఆఫీసు సచివాలయం ఆఫీసు అనుకోండి. 5 గంటలు డ్యూటీ అయిపోతానే రాత్రి ఒక వాచ్మెన్ పెట్టినారు. వాచ్మెన్ టేబుల్ దగ్గర టేబుల్ మీద తలకాయ పెట్టుకుని నిద్రపోతా అన్నాడు. అన్ని లైట్లు ఉన్నాయి, వరండాల లైట్లలో ఉన్నాయి. కానీ ఆ ఆఫీసుకున్న గదులు ఉన్నాయి కదా, తలుపులు, వాటికే అవే దరుచుకొని తలుపులు ఓపెన్ అయ్యి కుర్చీలు మొత్తం లోపల ఉన్న ఆఫీసులో ఉన్న కుర్చీలన్నీ వరండాల లైన్గా పోతున్నాయి. వాచ్మెన్ కళ్ళు తెరిచి చూసి బయటికి ఉరికినాడు. ఎందుకు అట్లా ఉంటుంది అంటే దురాత్మ అనేది అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉంటుంది. మాకు 7th క్లాస్ చదివేటప్పుడు సెంచురీ సార్ అని ఉండే. ఆయన అన్నాడు, ఒక సహోదరి అంట గిన్నెల చెంబులోకి వెళ్ళి ఇట్లా బిర్రుగా చూసిందంట. చూసి వాళ్ళకి బడబడబడ పడిపోయినాయంట, మొత్తం కింద పడినాయంట. అంటే ఆ చూసే చూపులో కూడా ఏముంది? బిర్రగా చూసేసరికి ఏమైంది? పడిపోయినాయంట. అంటే దాంట్లో కూడా శక్తి ఉంటుందని, దాంట్లో కూడా ఏముంది? శక్తి ఉంటుంది. కానీ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, మీకు కోపము కానీ ఆగ్రహము కానీ ఉండకూడదు అన్నాడు. ఇంకేమంటున్నాడు 8వ వచనంలో? దుష్టత్వము దూషణ మీ నోట బూతులును వీటన్నిటిని విసర్జించుడి అన్నాడు. దుష్టత్వము కానీ దూషణ మాటలు కానీ బూతులు కానీ మీ నోట రాకూడదు. మీరు ఇప్పుడు కాదు, ఇంకా ముందున్న భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ వాక్యం చెప్తున్నా కదా, మా నోట ఎప్పుడైనా సరే మీరు కొట్లాడుకునేటువంటి బూతులు ఉంటాయి కదా, ఆడోళ్ళు తిట్టుకునే తిట్లు, మగోళ్ళు తిట్టుకునే తిట్లు, తాగుడుబోతులు తిట్టుకునే తిట్లు, ఆడ కూర్చొని కానగ చెట్టు కింద వ్యవహారాలు చేసుకుంటా తిట్టుకుంటా అవలేగా మాట్లాడుకుంటా రకరకాలుగా ఉన్నారు. ఇక్కడ మందిరం పని చేస్తూ ఉంటే చెవులకు వినపడతా ఉంటాయి. వాళ్ళు లోకస్తులు కనుక ఏమైనా మాట్లాడుకుంటారు. దేవుని నమ్మనోళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ వాళ్ళకు చెల్లుతుంది. నమ్మినోళ్ళు మాట్లాడితే లోకం అంటా ఉంది, ఏందన్నా మీరు దేవుని నమ్ముకున్నారే తిట్టుకోవచ్చునా అంటే, ఇక్కడ బైబిల్లో దేవుడు అంటా ఉన్నాడు, లోకానికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. మీ నోట బూతులు వచ్చినాయంటే
మీరు ప్రార్థన పోయే వాళ్ళు కూడా బూతులు మాట్లాడుకుంటున్నారు, మీరు కొట్లాడుకుంటున్నారంటే దేవుడు అంటా ఉన్నాడు, లోకానికి తీర్పు తీర్చడానికి అవకాశము ఇవ్వద్దు, మీ నోట రావద్దు అంటున్నాడు. ఒకవేళ ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి అనర్హులని రాయబడింది. దేవుని రాజ్యానికి అనర్హులని రాయబడింది. చూస్తారా వాక్యాన్ని ఏమంటున్నా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 25వ వచనములో ఇలాగున్నది, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమానుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఇక్కడ కూడా అంటున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి ఏమి ఇవ్వకూడదు? చోటు ఇవ్వకూడదు అన్నాడు. తర్వాత 29వ వచనంలో, వినువానికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష అంటే ఏమని? చెడ్డ మాటలు. మీ నోట ఏ మాటలు రాకూడదు? చెడ్డ మాటలు రాకూడదు. పిల్లలను అదే మాటలు, పెద్దోళ్ళను అదే మాటలు, అందరికీ అవే ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అట్లే మాట్లాడతారు, పెద్దలను అట్లనే మాట్లాడతారు, అందరిని ఒక ఘాటిన కట్టేసి మాట్లాడుతుంటారు తిట్టుకునేటప్పుడు. ఇది దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇది తగదు, మీ నోట దుర్భాష రాకూడదు అంటున్నాడు. తర్వాత, మీ నోట నానీయకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టవద్దు అంటాడు. తర్వాత ఏమవుతుందంటే, నేను చెప్తున్నాను, కోపం మీదనో బీపీ పెరుగో గబగ్గర నోరు మాట జారి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడినాక ఆ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి ఎందుకు ఇట్లా మాట్లాడినానా అని ఆలోచనలో పడతారు. ఆలోచనలో పడి పశ్చాత్తాపడాల్సింది వస్తుంది. ఒకైనా జాన్ వెస్లీ అయినట్టయినా ఈ కెనడాలో ఉన్నాడులేండి ఇప్పుడు, ఆయన అంటా ఉన్నాడు, మరియమ్మను ఏదో తొందరపాటులో ఒక మాట అన్నాడంట. అది అందరూ కామెంట్ చేసి చెప్పినారు. చెప్తే సభాముఖంగా ఆయన అంటా ఉన్నాడు, పెద్ద మనసు చేసుకొని, పొరపాటున దొర్లింది క్షమించండి అన్నాడు. పొరపాటున నోట్లో దొర్లింది మాట, క్షమించండి అన్నాడు. ఏ మాట అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పినాడు కదా, దేవుని దూత గాబ్రియేలు చెప్పినాడు కదా. చెప్పినాక మొదటి అధ్యాయంలో జకరియా ఎలిజబెత్లు ఉన్నారా లేదా? జకరియా భయపడి నమ్మలే. నీకు కుమారుడు పుడతాడు, ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి కుమారుని కంటాది అని చెప్తే జకరియా భయపడి నమ్మలే. నమ్మకపోతే జకరియా నోరు ఏమైంది? మూయబడింది. ఇక్కడ దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పిన తర్వాత, నీకు కుమారుడు పుడతాడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, నేను ప్రదానం చేయబడిన దానని, నేను పురుషుడిని ఎరగని దానని అనింది. ఎందుకనే ఆ మాట అంటున్నాడు. ఇంతకుముందు మొదటి అధ్యాయంలో జకరియా ఇట్టని అన్నాడు, నోరు పోగొట్టుకున్నాడు, మూగోడైనాడు. నేను పురుషుడిని ఎరగని దానని అంటున్నావు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని నీకు తెలియదా అన్నాడు. ఎందుకంటున్నావు? ఆయనకు నోరు పోయింది, నువ్వేమన్నా ఇబ్బంది పడతావు అనే మాట అన్నాడు అన్నమాట. అంటే పొరపాటున అన్నాను, క్షమించండి అన్నాడు. ఆమె అన్ని తరముల వారు ఆమెను ఏమని అందరు? ధన్యురాలందరూ అని రాయబడింది. అన్ని తరముల వారు, భూమి మీద ఉన్న అన్ని తరముల వారు. మరి ధన్యురాలను పట్టుకొని నీకు తెలదా? ఆయనకు నోరు మూయబడితే నీకు నోరు మూయబడుతుంది, సందేహం ఎందుకు పెడుతున్నావు అనే మాట అన్నాడు అనమాట, ఆ వచనాన్ని చూపించుకొని. అని దేవుని వాక్యంలో చూస్తున్నా, మన నోట ఏం రాకూడదు? బూతులు రాకూడదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. విసర్జన అంటే ఏమని? విసర్జించుడి అన్నాడు. కొన్ని బస్టాండ్లలో, హాస్పిటళ్ళల్లో బోర్డులు పెట్టింటారు, హోటళ్ళ దగ్గర కూడా. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు 1 కానీ 2 కానీ పోవాలనుకుంటే
వాటికి బోర్డులు పెట్టింటారు. ఏమని? టాయిలెట్స్ అని పెట్టింటారు. ఇంకేమని అంటే పేర్లు రాసింటారన్నమాట. స్త్రీలకు సపరేటు, పురుషులకు సపరేట్ అని. విసర్జించుడి అంటే పాస్ వచ్చింది అనుకో, అటను ఉగ్గపట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? కిడ్నీలు దెబ్బతింటాయి. ఇప్పుడు తుమ్ము వచ్చింది అనుకోండి, తుమ్మును ఆపొచ్చునా? తుమ్మును ఆపితే గుండెకి ఎఫెక్ట్. తెలుసా ఆ విషయం మీకు? తుమ్మును ఎప్పుడు ఆపకూడదు. తుమ్ము వచ్చే గట్టిగానైనా సరే తుమ్మాల్సిందే, అంతే. ఇంకా మీలో ఏదొచ్చినా కానీ ఆపకూడదు. ఆపడానికి ప్రయత్నం చేస్తే భంగమవుతారు. అది కాబట్టి గ్రంథములు అంటున్నాడు, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి అన్నాడు. మల విసర్జన అంటారు, మూత్ర విసర్జన అంటారు. తెలుగు భాషలో అట్లాంటి పదాలు ఉంటాయి, ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి వాటికి. కాబట్టి ఒకసారి వాటిని అసహించుకున్నామంటే తిరిగి తీసుకోకూడదు అని చెప్పి గ్రంథం చెప్పేది. ఒకప్పుడు అట్లా ఉన్నారు, ఇప్పుడు అలా లేదు అని చెప్పినాడు. ముగింపు చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కాదు. రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి చెప్పండి, ఇంట్లోకి పోదాం. అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కడుంటాయి? సినిమాలో. కొందరంటా ఉన్నారు, దేవుడు పోలిక రాసినాడు, పోలికను మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. డైరెక్ట్గా ఆకు వేసుకోకూడదు, బీడి తాగకూడదు, సిగరెట్ తాగకూడదు అని డైరెక్ట్గా ఉండదు బైబిల్లో. ఇప్పుడున్న భాషలో చెప్పబడినట్లు ఉండదు. దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఏమని ఉంటాయి? అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. అల్లరి ఉండేది, ఆట ఉండేది, పాట ఉండేది ఎక్కడ ఉండేది? సినిమాలో. పెళ్ళిళ్ళప్పుడు కూడా ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళప్పుడు ఏం చేస్తున్నారు? ఏమన్నా ఎప్పుడు ఉంటుందా? ఒక్కరోజే కాదు ఎగిరేది. చాలు, ఒకరోజు ఎగిరితే చాలదు. ఇంకా నువ్వు ఎట్లా అంటావు, నువ్వు బయట పడదు అంటే దేవుని కంటే నీది మెయినా? ఎగిరేటోడు, తాగేటోడు, కింద పట్టేటోడు సిగ్గన లేకుండా ఇండ్లలో క్యాన్లు తెచ్చిపెట్టి వాళ్ళకే పోతున్నారు. ఈడ ప్రార్థన, ఆడ సారాయి. ఒకే ఇంటి దగ్గర ఒకటి ఆదరణ కూడి కొంటే పోయినాము మిడ్నాల్లో, సారాయి క్యాన్ పెట్టి బయట అందరికి దాపుతున్నారు. ఈడ వాక్యం, సిఎస్ఐ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు. వాక్యమే సారాయి ఒక ఇంట్లోనే. బైబిల్లో ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు. అరణ్యములో ఉన్న వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉన్నారు. తినడానికి, ఆడడానికి, పాడడానికి లేచి కూర్చుండిరి అని రాయబడింది. ఆడుటకు, పాడుటకు అని రాయబడింది. అరణ్యంలో ఆట ఆడుతున్నారు, పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఇవన్నీ దేవునికి తగ్గుతాయా? అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి తగవు అని రాయబడింది. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మీకు ఇవి తగవు అంటే, పెళ్ళప్పుడు ఒక పూటనే లేనా కొట్టుకుంటుండేది? డాన్సులేమి, ఆ డీజే సౌండ్స్ ఏమి? మొన్న అంటాను అనంతపురంలోనే ఎక్కడ డీజే సౌండ్ కిండ్లే పడిపోయింది. బదాన్న పోతుండే అది డీజే సౌండ్ పెట్టుకొని ఇళ్ళకు పడిపోయింది, శబ్దానికి, రీసౌండ్కు పడిపోయింది.
అందరు స్విమ్మింగ్కి పోతా ఉన్నారు. ఏమంటే డీజే సౌండ్ వచ్చింది, బజార్లో పడిపోయింది. అట్లా పడిపోయినా ఏం కాదు, ఏమన్నా వాళ్ళకి ఆ సౌండే కావాలంగా. పెళ్ళిళ్ళకు ఏమంటున్నాడు, పరిశుద్ధ వివాహము. నాకు సిగ్గుపోతాను, నన్ను అస్సలు తలకాయ నొప్పి అవుతుంది నాకు ఈ దినాల్లో. ఏమవుతుందంటే డబ్బుకు దాసోహమైంది మొత్తం. డబ్బుతో అన్నీ కొనేచ్చన్నారు. ఫంక్షనాలు కొంటున్నారు, సేవకులు కొంటున్నారు, పెద్దలు కొంటున్నారు, సంఘాలను కొంటున్నారు. దేంతో? డబ్బుతో. తమలపాకులు, కిల్లీలు, కిల్లి ఉంటుండే కొట్టులు ఉంటాయి చూడండి. తమలపాకుకు స్వీట్ పూసి సున్నం రాసి అన్నీ రాసి పెట్టే మట్టసంగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు మేక నమ్ములట్టు నమ్ముతున్నారు అన్నం తిని. అన్ని ఆటలున్నాయి, పాటలున్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళనిలా మేము నిన్నారుగా పోయి దీవించి ఆశీర్వదించాలంట. మంచిగా ఆడినారు, పాడినారు, సోసపోయినారు, ఇంకా బాగా ఆడేటట్లు, బాగా పాడేటట్లు మేము ప్రార్థన చేయాలన్నమాట పోయి వాళ్ళ కోసం. అందుకే దేవుడు అలాంటి స్థలాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు. అది మనసు నొచ్చుకుంటే లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? బాధపడతాడని రాయబడి దుఃఖ పెట్టకుడి అన్నాడు. అవన్నీ చూసినప్పుడు ఏమయ్యా బైబిల్ చదువుతున్నారా లేదా అని డైరెక్ట్గానే చెప్తుంటా నేను. దాపున పోయి కాదు చెప్పేది. బైబిల్ చదివేవాడు ఇవన్నీ అవాయిడ్ చేస్తాడు, దేవుడు ఒప్పుకోడు ఇవి అని చెప్పినా కానీ ఏమోలేనా అని అంటారు. ఏమోలన్నా అని నువ్వు వీడంటావు కానీ దేవుని దగ్గర అంట ఏమోలే చూసి చూడన్నట్టుండు, కచ్చేపు పెట్టుకున్నాములే, నిర్మం చేసినాములే, డ్యాన్స్ చేసినాములే అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే మీ పూర్వీకుల యొక్క పెద్దల యొక్క పార్యాచారాలను మీరు వాటిని ఫాలో అవ్వద్దు, ఆచార సాంప్రదాయాలను మీరు ఫాలో అవ్వద్దు అని గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభుని ఎరగకముందు ఇవన్నీ చేస్తున్నారు, ఇప్పుడు ఎరిగిన తర్వాత వీటన్నిటిని మానుకోండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదే, అది పరిశుద్ధమైనది అన్నాడు దేవుడు. దాన్ని అపవిత్రం చేయవద్దు అన్నాడు. వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే దేవుని నామానికి అవమానం. వాళ్ళు హిందువులలో వచ్చినారు పెళ్లికి, ఆ కిల్లీలలో నములుతున్నారు. మాకంటే మీ వాళ్ళు దండిగా తింటున్నారు కదయ్యా, మచ్చగా తింటున్నారు అంటే దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం. కాబట్టి ఏమంటారంటే కటికవాని అంగటిలో ఏదైతే అమ్ముతున్నారో దాన్ని నీవు విచారణ చేయకుండా తీసుకొచ్చుకొని వండుకొని తిను. అంతేగాని అది ఎక్కడ తెచ్చినారు, బలి అర్పించినారా, దేవాలయంలో ఉన్నదా, విగ్రహం దగ్గర ఉన్నదా, ఇదంతా నీకు అవసరము లేదు. అదే అన్నాడు, అన్యులు తాళి కట్టవచ్చా? అన్యులు కాదు, దేవుని నమ్ముకున్నీళ్ళు తాళి కట్టవచ్చా? అన్యులు హోటల్లో అన్నం తినవచ్చా అంటున్నాడు ఇంకొక ఆయన. దేవుని నమ్ముకున్నీళ్ళు హోటల్లో అన్నం తినవచ్చా? దేవుని నమ్ముకున్నీళ్ళు రోడ్డు మీద నడచవచ్చా అంటే ఎవరు నడిచినది రోడ్డు? అన్యులు లేరు. అన్యులు పాలు అమ్ముతుంటే క్రైస్తవులు పోయి కొనుక్కొచ్చుకొని తాగుతున్నారా లేదా? ఇవన్నీ దేవునికి ఏది అనుకూలమో దాన్ని ఫాలో అవ్వండి, కానీ దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు ఫాలో కావద్దు అంటున్నాడు. కోపపడమన్నాడా దేవుడు? కోపాన్ని మానుకోమన్నాడా? కోపపడమన్నాడా? మానుకోమన్నాడు. సమస్తమైన వేషధారణ, కపటము, దూషణ మాటలు, బూతులు, సరసోక్తులు, పోకిరి చేష్టలు ఇవన్నీ మీరు మానుకోండి అని రాయబడింది. పిల్లలు పోకిరి చేష్టలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసి సంబరపడుతున్నారు. ఎట్లా పోతుంది కాలం అంటే పోతుంది, ఇంకా నడుచుకుంటూ పోతుంది కాలం. ఇదే కాలం అంటే చెడు కాలం. కొందరు అంటూ ఉన్నారు ఇది పోయే కాలం కాబట్టి ఇంకెట్టైనా పోతుంటారు. ఇదే కాలము పోయే కాలం కాబట్టి ఇంకెట్టైనా పోతుంటారు. ఎవ్వరు ఏమని కూడా లేదు. కాబట్టి దేవుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్కు మనం లోబడి ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి తలంపులన్నింటినీ మన కొరకు దీవించును గాక. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. సంఘాలలో, కుటుంబాలలో పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు, యవనస్తులకు ఏ వాక్యాలు అవసరమై ఉన్నాయో పరిశుద్ధ గ్రంథములో
ప్రతి లేఖనము రాయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. భూమి మీద ఉన్న మేము కొన్ని దినాలు మాత్రమే భూమి మీద ఉంటాము. తర్వాత యుగయుగాలు మీతో ఉండాలి, మీ రాజ్యంలో ఉండాలి, మీతో సహవాసం చేయాలి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు అని లేఖనాల్లో రాయించిన దేవా స్తోత్రాలు. ఆయన మేము మీ మీద ఆధారపడినప్పుడు మాకు ఏ వక్కరున్నాయో, ఏవి కొరత ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో సమస్య ఎరిగిన వారు. మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచివి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచివి మీకు ఇవ్వలేడా అని చెప్పి ప్రశ్నించినారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రాణము, మా జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రాలు. మా ఆయుష్ను పొడిగించి ప్రభుదినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది మాటలు నాయన, జీవము గల మీ మాటలు వినడానికి కృప ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రజలు వాక్యాన్ని విన్నారు, వారు హృదయంలో భద్రపరుచుకొని మీకు ఇష్టంగా, సాక్ష్యంగా, మహిమకరంగా, విధేయత కలిగి, దీన మనసు కలిగి అలాగ ముందుకు సాటు కృప చూపండి. లోకంలో కొన్ని దినాలు మాత్రమే ఉండేది, యుగయుగాలు మీతో ఉండాలి గనక పైనున్న వాటినే వెతుకుచూ ముందుకు సాటు కృప చూపండి. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.